హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు ఎలా చేసుకుంటున్నారు పూజలు అయ్యి? అయితే నేనైతే ఇలా చేసుకున్నానండి కార్తీక పౌర్ణమి పూజని. మీరు కూడా ఇలా కాదు, మీరు ఎలా చేసుకుంటారో నాకు షేర్ చేయండి. ఇలా తులసమ్మని శివపార్వతులు ఇద్దరిని ఫోటో పటం పక్కన పెట్టుకుని ఇలా 365 ఒత్తులు, అంటే గుడికి వెళ్ళని వాళ్ళు తులసమ్మ దగ్గర అయితే ఇలా వెలిగించుకోవచ్చండి. గుడికి వెళ్ళినా కూడా మనం తులసమ్మ దగ్గర పౌర్ణమి రోజు మనం ఇంటి దగ్గర కూడా ఇలా వెలిగించుకోవచ్చండి. సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో అయితే చూపించాను. ఫుల్ వీడియో కావాలంటే వీడియోకి వెళ్ళి క్లిక్ చేసి చూడండి. సలివిడి వడపప్పు పెట్టి ప్రసాదం పెట్టానండి. ఇంకా తాంబూలం ఇచ్చాను. వినాయకుడికి పూజ చేసుకోవాలి. మొదటిగా అయితే గుడికి వెళ్ళడానికి వీలున్న వాళ్ళైతే గుడికి వెళ్ళి వెలిగించడం చాలా మంచిది. గుడికి వెళ్ళలేని వాళ్ళైతేనే ఇంటి దగ్గర ఇలాగా పసుపుతో ఫస్ట్ అల్లుకుని ముగ్గు వేసుకుని ఇలా పూజ చేసుకోండి.